प्राइवेट ट्रक से चल रहा है।
శివభక్తులందరికీ శుభాకాంక్షలు. శుభవార్త. నర్సాపురం నుంచి అరుణాచలం ట్రైను ఉదయం 1 గంటకి నర్సాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకి అరుణాచలం వెళ్తుంది. ఈ ట్రైన్ వారానికి ఒక్కరోజు మన మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో దీని మీద పర్మిషన్ తీసుకొచ్చారు. వారికి మనందరి తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు చేసిన ఈ కృషికి మన ప్రాంతవాసులందరూ కూడా వారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే అతి పవిత్రమైన దేవాలయం అరుణాచలం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళే అవకాశం కలగటంతో భక్తులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ట్రైను రాగల రోజుల్లో మంత్రి గారు రెగ్యులర్ చేసేటట్టుగా ఆలోచన కూడా చేయాలని, మళ్ళీ అటు నుంచి రిటర్న్ కూడా తిరిగి ట్రైన్ వచ్చే ఆలోచన చేయాలని ఈ కార్యక్రమం చేసిన మన మంత్రివర్యులకి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నర్సాపురం నుండి మన ప్రాంతం నుండి నేరుగా అరుణాచలం వెళ్ళాలి అనేటువంటి భక్తుల కోరిక ఇవాళ తీరింది. ఏదైతే గతంలో అరుణాచలం వెళ్ళాలి అంటే కాకినాడ పోయి, విజయవాడ పోయి, లేకపోతే శేషాద్రి ఎక్కి కాకపాడి దిగి అక్కడి నుండి రోడ్డు ప్రయాణం ద్వారా మరొక 3-4 గంటలు అదనంగా సమయం తీసుకునేటువంటి పరిస్థితి, నేరుగా అరుణాచలం వెళ్ళేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ప్రజలకు లేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే రైల్వే అధికారుల్ని అనేక సార్లు వారికి విజ్ఞప్తి చేసిన మేరట, వారిని పదే కోరిన మేరట ఇవాళ నర్సాపురం నుండి నేరుగా తిరువన్నామలై అంటే అరుణాచలానికి ట్రైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అరుణాచలం యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలుసు. అరుణాచలం పంచభూత లింగాల క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం వెళ్ళి జీవితంలో ఒకసారైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలనేది యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక. ఈ విధంగా ఉదయం 5 గంటలకి వెళ్ళడానికి అవకాశం, ఆ రోజునే గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం కూడా ఈ సందర్భంగా వచ్చింది. అంతేకాదు, కేవలం అరుణాచలమే కాదు, విజయవాడ నుండి అనేక ప్రధానమైనటువంటి నగరాలు కూడా, ఏదైతే మరొక పుణ్యక్షేత్రం ఉన్నదో తిరుపతిని కూడా ఈ ట్రైన్ ద్వారా 2 పుణ్యక్షేత్రాలను చేరుకునేటువంటి అవకాశం ఉంది. తిరుపతి, అన్నామలై. అదేవిధంగా వెల్లూరులో చదువుకునేటువంటి విద్యార్థులు ఈ ట్రైన్ ద్వారా నేరుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నర్సాపురం ప్రాంతానికే కాదు, పక్కన ఉన్నటువంటి కోనసీమ జిల్లా, ఇందాక ట్రైన్లో ప్రయాణం చేశారు నర్సాపురం నుంచి భీమవరం వరకు, సగం పైగా కోనసీమ నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పి గన్నవరం, జొన్నాడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గోదావరి దాటొచ్చి ఈ ట్రైన్ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుని పెద్ద ఎత్తున తిరుపతి, అరుణాచలం వెళుతున్నారనేటువంటి విషయం నాకు కూడా అర్థమైంది. ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వరుని భక్తులు ఎక్కువ. స్వర్గీయ నాన్నగారు, జున్నూరు నాన్నగారు పెద్ద ఎత్తున రమణ మహర్షి ఆశ్రమం నెలకొల్పి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయన బోధనల్ని వ్యాప్తిలోకి తేవడం ద్వారా మన ప్రాంతంలో చాలా భక్తులు ఎక్కువ ఉన్నారు. అటు వీరందరి యొక్క కోరిక ఈరోజు తీరింది. అయితే ఇది వారానికి ఒకరోజు వేయాలనేటువంటి చాలాసార్లు అడిగాం, రైల్వే అధికారులు ఒప్పుకోలే. అప్పుడు అడిగాం 3 నెలలు ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగాత్మకంగా వేయండి, దాని అనంతరం ఈ ట్రైను అనవసరం అనుకుంటే మీరు మానేయండి, కానీ వేళ మాకు ఫుల్ ఆక్యుపెన్సీ ఉన్నది అని భరోసా మనం ఇస్తే 3 నెలల పాటు స్పెషల్ ట్రైన్గా రన్ చేయడానికి ఒప్పుకున్నారు.
ఇది 3 నెలలు కాదు, రాబోయేటువంటి రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. ఇందాక గౌరవ శాసనసభ్యులు నాయకర్ గారు, అల్లిబాబు గారు చెప్పినట్టు రైలు యొక్క ఫ్రీక్వెన్సీ కూడా వారానికి ఒక రోజు కాకుండా ఒక 3 రోజులు నడిపే విధంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో చర్యలు తీసుకుంటాం. ఒక రోజు ఇటు నుంచి పోతే మరో రోజు అటు నుంచి వచ్చేటువంటి సౌకర్యం, ఈ విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అంతేకాదు, ఏదైతే రైల్వే అధికారులు అనుమానపడ్డారో ఈ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ విషయంలో, రైల్వే బుకింగ్ ప్రారంభమైన వెంటనే 10 నిమిషాల్లోనే రిజర్వేషన్ క్లోజ్ అయ్యింది. అంటే దీనికి ఎంత ఎత్తున ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయం రైల్వే శాఖ కూడా అర్థమైంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంత ప్రజల యొక్క, భక్తుల యొక్క కోరిక మేరకు పనిచేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.